ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్రెడ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక విషయం మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, మనకి శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా అది మొదటగా మనం ఎవరికి చెప్తున్నాం? ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుంటే అది మన హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మనము ప్రేమించిన వాళ్ళకే కదా ముందు చెప్తాం. కానీ ఆ ప్రేమించిన లిస్టులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నావా? సాధారణంగా మన జీవితాల్లో ఏం చేస్తామంటే, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా మొదటగా మన పక్కనున్న వారికో, మన బంధువులకో, మన స్నేహితులకో, లేదా మన కుటుంబ సభ్యులకో, మన పిల్లలకో ముందుగా చెప్పి అందరితోటి డిస్కస్ చేసిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభువా, నీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఈ శ్రమతో ఇబ్బంది పడుతున్నాను, ఈ బాధలతో ఇబ్బంది పడుతున్నాను, లేదంటే దీనివల్ల సంతోషంగా ఉన్నాను, దీనివల్ల ఆనందంగా ఉన్నానని తర్వాత నీవు ప్రభు దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తావు. అయితే ఒకటి గమనించండి, మన కుటుంబంలో ఏదైనా వివాహం జరుగుతున్నప్పుడు, ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ అనుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అనే మాట ఏంటి? మొదటి కార్డు మీకే ఇస్తున్నాను, మీరు పెళ్ళికి ఖచ్చితంగా హాజరు కావాలి అని అంటారు. అవతల వాళ్ళు కూడా రియాక్షన్ ఎలా ఉంటుంది? మొదటి కార్డు మాకే ఇచ్చారంటే వీళ్ళు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని ఖచ్చితంగా ఆ వివాహానికి అటెండ్ అవుతారు. అలా కాదని రేపు వివాహం అనగా ఈ ముందు రోజు వెళ్ళి, అయా పెళ్లి కార్డులన్నీ అయిపోయి మీకు ఇవ్వడం మర్చిపోయాను, మీరు పెళ్ళికి తప్పనిసరిగా రావాలి అని అంటే వాళ్ళు వివాహానికి హాజరవుతారా? అలాగే నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, నీకు ఏ ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా నీవు దేవునికి మొదటిగా చెప్పకుండా ఆఖరిగా చెప్తే అది దేవునికి నీవు మొదటి స్థానం ఇచ్చినట్టు అవుతుందా? గమనించండి, ఎప్పుడైతే మనం దేవునికి మొదటి స్థానం ఇస్తామో దేవుడు మనల్ని మొదటి స్థానంలో ఉంచుతాడు. దేవునికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవుని దృష్టిలో మనకి ప్రాధాన్యత ఉంటుంది. మనం కొన్ని కోల్పోతున్నాం, కొన్నిటి మీద జయం పొందలేకపోతున్నాం అంటే దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే మొదటి స్థానం మనం ఇవ్వట్లేదని అర్థం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వినకూడని వార్తలు విన్నప్పుడు, లేదా నీకు ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ముందు మనుషులతో పంచుకొని తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నావా? ఇది ఎంత మాత్రం ఆత్మీయత కాదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నీకు కలిగిన దాన్ని బట్టి నీవు దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని సన్నిధిలో మొదటగా నీ సమస్యనో, నీ ఇబ్బందినో చెప్పుకుంటే, దేవునితో చెప్తే చాలు నా సమస్యలు తీరిపోతాయని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలో మార్పుని చూస్తావు. కాబట్టి ఈ రోజు నుండే నీ యొక్క ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. నీ యొక్క మొదటి స్థానం దేవునిదైతే అన్ని విషయాల్లో నిన్ను మొదటిగా దేవుడు నిలవబెడతాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.